శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 103 అధ్యాయాలు పూర్తి చేసి 104వ అధ్యాయంలోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 17 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. प्रसन्नांजनेय स्वामी महाराज की जय. पनुतेज्य पिता राजन् पनुतेज्य पितामह न त्वं पश्यसि तानज्ञ न त्वां पश्यन्ति तेऽपि च. క్షేమదర్శి అనే రాజకుమారుడు, కాలక వృక్షీయుడు అనే ముని యొక్క సంవాదం చెప్పుకుంటున్నాం మనం. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి ఈ వృత్తాంతాన్ని. రాజా, క్షేమదర్శితో అంటున్నాడు కాలవృక్షీయుడు, ఈరోజు నీ పితృపితామహులు ఎక్కడున్నారు? నువ్వు వారిని ఇప్పుడు చూడటం లేదు కదా, వారు కూడా నిన్ను చూడటం లేదు కదా. ఆత్మనో ధ్రువతాం పశ్యన్ తాంస్త్వం కిమమ శోచసి బుద్ధ్యా చైవానుబుద్ధ్యస్వ ధ్రువం హి న భవిష్యసి. శరీరం అనిత్యమని చూస్తూ కూడా నువ్వు వారిని గురించి ఎందుకు శోకిస్తావు? బుద్ధితో బాగా ఆలోచించు. నువ్వు కూడా నిశ్చయంగా ఉండవు వాళ్ళతో పాటు. వాళ్ళు ఎలా లేరో ఇప్పుడు నీ పితృపితామహులు, నువ్వు కూడా ఉండేవాడివి కాదు శాశ్వతంగా. అహంచత్వం చన్ృపతే సుహృద శత్రవశ్చితే అవశ్యన్న భవిష్యామః సర్వం చ న భవిష్యతి. రాజా, నేను, నీవు, నీ శత్రువులు, మిత్రులు అందరం నశించిపోయేవాళ్ళమే. ఏది మిగలబోదు. ఏ తు 20 వర్షా వై 30 వర్షాశ్చ మానవ అర్భాగేవ హితే సర్వే మరిష్యంతి శరచ్చతాత్. ఇప్పుడు 20-30 సంవత్సరాలున్న మానవులందరూ కూడాను 100 సంవత్సరాలు కాకముందే మరణిస్తారు. అపిచేన్ మహతో విత్తాత్ న ప్రముచ్యేత పురుష నైతన్మమేతి తన్మత్వా కుర్వీత ప్రియమాత్మనః. గొప్ప సంపదలు తన్ను విడవకుండా ఉన్నప్పటికీ మానవుడు ఇది నాది కాదు అనుకుని తనకు తాను మేలు చేసుకోవాలి. అనాగతం యన్నమమేతి విద్యా అతిక్రాంతం యన్నమమేతి విద్యా దిష్టం బలీయ ఇతి మన్యమానా తే పండితా తత్సతాం స్థానమాహు. రాబోయేది నాది కాదు, పోయింది నాది కాదు, ప్రారబ్ధం అనేది బలీయమైనది అని భావించే వాళ్ళనే పండితులు, సత్పురుషుడు అంటారు. అనాఢ్యాశ్చాపి జీవంతి రాజ్యం చాప్యనుశాసతి బుద్ధి పౌరుష సంపన్న త్వయా తుల్యాధికా జన నచ త్వమివ శోచంతి తస్మాత్ త్వమపి మా శుచః కిన్నత్వం తైర్నరైః శ్రేయోన్ తుల్యో వా బుద్ధి పౌరుషై. ధనం లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు, రాజ్యాన్ని కూడా పాలిస్తున్నారు ధనం లేని వాళ్ళు.
బుద్ధి పౌరుషాలతో కూడిన వారు నీతో సమానులు ఉన్నారు, నీకంటే అధికులు కూడా ఉన్నారు. నీలాగా వాళ్ళు శోకించడం లేదు కనుక నువ్వు కూడా శోకించవద్దు. నువ్వు బుద్ధి పౌరుషాల్లో వారితో సమానుడను, వారితో సమానుడవో వారికన్నా అధికుడవో కాదా? రాజు ఉవాచ. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, యాదృచ్ఛికం సర్వమాసి తద్రాజ్యమిది చింతయే హ్రియతే సర్వమే వేదం కాలేన మహతా ద్విజా. బ్రాహ్మణోత్తమా, ఆ రాజ్యం అంతా కూడా యాదృచ్ఛికమే అని భావిస్తాను నేను. గొప్ప శక్తివంతమైన కాలం అంతటినీ కూడా, కాలం అనేది అంతటినీ నాశనం చేస్తుంది. తస్యైవ హ్రియమాణస్య శ్రోతసేవ తపోధన ఫలమే తత్ప్రపశ్యామి యథాలబ్ధేన వర్తయన్ తపోధన. ఆ మహిమాన్వితమైన కాలం ఉన్నదే, దాన్ని ఆ కాలం అనే నదిలో కొట్టుకుపోయిన రీతిగా నా రాజ్యం పోయిందయ్యా ఓ ద్విజోత్తమ. ఆ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను, దొరికిన దాంతోనే జీవిస్తాను అన్నాడు. రేపు మనం 27వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.